నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించడానికి మే 1వ తేదీనే తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో టీమిండియాను బీసీసీఐ ప్రకటించనుంది. అయితే భారత జట్టులోకి చోటు ఎవరికి దక్కుతుంది, ఎవరిపై వేటు పడుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2 నెలల ముందు వరకు ప్రపంచ కప్ జట్టులో శివం దుబే, రింకు సింగ్ తప్పక చోటు సంపాదించుకుంటారనే భావన అందరిలో కలిగింది. కానీ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వడంతో జట్టు కూర్పు ఆలోచన మారిపోయింది. మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పే సామర్థ్యమున్న వికెట్ కీపర్ పంత్ లేకుండా భారత జట్టును ప్రకటించే సాహసాన్ని సెలెక్టర్లు చేయలేరు. మరోవైపు ఫామ్లో లేకపోయినా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ ను కాదనలేని పరిస్థితి తలెత్తింది. దీంతో రింకు సింగ్ స్థానంపై సందేహాలు మొదలయ్యాయి. రింకుకు సెలెక్టర్లు మొండిచేయి చూపిస్తారనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ భారత జట్టు ఎంపిక గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ కు రింకు సింగ్ ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. మెగా టోర్నీకి రింకును ఎంపిక చేస్తే ఎంతో సంతోషిస్తానని షారుఖ్ చెప్పారు.